హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. రైతులకి జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి రైతు బంధు అనే ఒక కాన్సెప్ట్‌ని పూర్తి స్థాయిలో తీసేసినటువంటి వ్యవస్థ. గత సంవత్సర కాలంలో రైతులకి ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు అలా అలా ఒక 1000, 2000 ఏశారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 20,000 ఇస్తా అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు ఒక్క రూపాయి రైతులకి ఇవ్వలేదు. ఈ విషయాన్ని అందరికీ తెలుసు. అందరూ మాట్లాడుతూ ఉన్నారు. అయినా కూడా ఏం చేస్తారులే రైతులన్న చిన్న చూపు చంద్రబాబు నాయుడులో క్లియర్‌గా కనిపిస్తుంది. అసలు వ్యవసాయమే వేస్ట్ అని చెప్పేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఆయన ఇప్పుడు రైతుల్ని చూస్తున్న విధానం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి బ్రతకాలన్నా, బట్ట కట్టాలన్నా, ఏమైనా చేయాలన్నా కూడా ఆహారం రైతులు చాలా ఇంపార్టెంట్. సో, అటువంటి రైతులకే ఆంధ్రప్రదేశ్‌లో పంగనామాలు పెట్టిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలో గతంలో మిర్చి రైతులకు అన్యాయం జరిగినప్పుడు, వారికి మద్దతు ధర దొరకనప్పుడు మిర్చి రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గుంటూరులో. అలా గుంటూరులో వెళ్ళినప్పుడు జనాలు తండోపతండాలుగా వచ్చారు. ఆ ఎండలో, ఆ మిర్చిలో, ఘాటులో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో మమేకమై మాట్లాడిన విధానం కావచ్చు, రైతులకి నేను అండగా ఉంటా అని ఆయన చెప్పిన విధానం కావచ్చు, ఇయన్నీ చూసిన తర్వాత చంద్రబాబులో వణుకు మొదలయ్యి సెంట్రల్ గవర్నమెంట్‌కి లెటర్ రాయటం జరిగింది. మిర్చి రైతులకి మద్దతు ధర ఇవ్వండి. అదే రోజు మద్దతు ధర కల్పించండి, లేకపోతే ప్రాబ్లమ్ అయ్యేలాగా ఉందని. దానికి మద్దతు ధర ఎంత ఇచ్చారనుకున్నారు? రూ. 11,500 మద్దతు ధర అంట రైతులకి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మిర్చి రైతులు 18,000-25,000 వరకు ఒక క్వింటా అమ్ముకున్నటువంటి సందర్భాలున్నాయి. ఇప్పుడు రూ. 11,000 మద్దతు ధర. అది ద బెస్ట్ క్వాలిటీకి. అదే మామూలు క్వాలిటీ అయితే మాత్రం 8,000, 7,000 కూడా బేరాలాడి మరీ తీసుకుంటూ ఉన్నారు అని తెలుస్తూ ఉంది. సో, ఈ క్రమంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు కూటమి ప్రభుత్వంలో అని తెలుసు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గతంలో చెప్పారు. ఒక రైలు వస్తది. అందరూ అరటిపళ్ళు అమ్ముకోవచ్చు. దాని పేరు అరటిపళ్ళ రైలు. అది తిరుపతి నుంచి ఎళ్లి ఎక్కడో ఢిల్లీయో, ముంబైయో ఎటో ఎళ్ళిపోయిద్ది. ఏదో సుల్లు కబుర్లు చాలా చెప్పారు. నిజం చెప్పాలంటే చాలా చాలా దారుణం అది. ఇప్పటివరకు ట్రైన్ అనేది ఏది అంతవరకు లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు రోజు ట్రైన్ వస్తది. రోజు ట్రైన్ రాగానే మీరు ఎళ్ళిపోవచ్చు. ఇలా చాలా మాటలు చెప్పారన్నమాట. ఇటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంకొక పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. అందరూ రైతులు మూకుమ్మడిగా రోడ్డు మీదకొచ్చి ఎటకారం చేస్తూ మాకు రైతు బంధు ఇచ్చాడు, అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు. నిజమే చంద్రబాబు నాయుడు గ్రేట్ అని ఎటకారంగా మాట్లాడుతున్నా కూడా పట్టించుకోకుండా కూటమి తన పందాలో తను ముందుకు వెళ్తూ ఉంది. ఎవరైతే అరటి రైతులు ఉన్నారో వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి వారిని పరామర్శించిన తర్వాత ఆదుకుంటానని చెప్పి ₹1,64,00,000 వాళ్ళకి సహాయంగా ఉండటం జరిగింది. అదేవిధంగా సింహాచలం అప్పన్న దగ్గర జరిగినటువంటి దుర్ఘటన బాధితులకు కూడా 2 లక్షలు వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పిఠాపురంలో ఒక బాలిక పైన టీడీపీ నాయకులు అత్యాచారం చేస్తే ఆవిడకి కూడా వైఎస్ఆర్‌సీపీ పార్టీ తరపున 5 లక్షలు ఇవ్వడం జరిగింది. సో, ఇలా చూసుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేని అనేక విషయాల్లో తను ముందుకు వెళ్తూ ప్రజలకు అండగా నిలుస్తూ ఉన్నారు ప్రతి సిట్యుయేషన్‌లో. అలాగే ఈరోజు పొదిలికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. పొగాకు రైతులకు దారుణంగా లాసులొస్తున్నాయి. మద్దతు ధర లేనే లేదు. గవర్నమెంట్ ఏమో పొగాకుని కొంటలేదంటూ పొగాకు రైతులు ధర్నా చేస్తున్న క్రమంలో పొదిలికి జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరడం జరిగింది. ఈరోజు రావడం జరిగింది. అసలు పొదిలి మొత్తం మహానాడుకి ఏ రేంజ్‌లో అయితే రోడ్ల పక్కల బారికేడ్స్ పెట్టి, రోడ్ల పక్కల హోర్డింగ్స్ పెట్టారో దానికి 100 రెట్లు పొదిలి మొత్తం ఇలా బారికేడ్స్ ఇవన్నీ పెట్టి, అదేవిధంగా పోస్టర్స్, హోర్డింగ్స్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానం పలకడం జరిగింది. పొదిలి చేరుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పొగాకు రైతుల్ని పరామర్శిస్తున్నారు. ఒకసారి పొదిలి వెళ్తున్న మార్గాలు చూడండి ఎలా ఉన్నాయో. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒకసారి చూడండి.
చూసారు కదా! ఎంత గ్రాండ్‌గా, ఎంత బాగా జగన్మోహన్ రెడ్డికి ఇన్విటేషన్ పలికారో. జనాలైతే పోటెత్తారు. పోటెత్తిపోయారు. ప్రకాశం డిస్ట్రిక్ట్ పొదిలి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం పోటెత్తిన జనంతో జగన్మోహన్ రెడ్డి రాక కోసం ఎదురు చూస్తున్న జనం అంటూ అసలు వస్తున్న వీడియోస్ చూస్తుంటే రోడ్లెక్కడా ఖాళీ లేవు బ్రదర్. మొత్తం హౌస్‌ఫుల్ కలెక్షన్సే రోడ్లన్నీ. సో, ఇటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ వారికి జరిగిన అన్యాయాన్ని అడ్రెస్ చేస్తూ కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, కూటమి ప్రభుత్వంలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని గళమెత్తి, ధ్వజమెత్తి ఖండిస్తాం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఈ రైతులకు కూడా అండగా ఉంటా అని చెప్తూ ఉన్నారు. ఏ విధంగా సహాయం చేస్తారు ఏంటనేది ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించే అవకాశం ఉంది. దయచేసి చూస్తూ ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి పర్యటనలో పొగాకు రైతులకి ఎంతో అండగా ఉన్నారంటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు కూటమి చేయవలసిన ప్రతి పనిని ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ప్రజలకి డౌట్ కూడా వస్తుంది. మంది వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్‌లో ఉన్నామా? లేదంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నామా? ఎందుకంటే ప్రతి సమస్యకు తనదంటూ బాధ్యత తీసుకొని స్పందిస్తున్న జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటేనేమో ముఖ్యమంత్రిగా ఏ సమస్య వచ్చినా కూడా గాలికి వదిలేస్తూ గాలిగా పైపైన తిరుగుతున్నందుకు కూటమి ప్రభుత్వాన్ని ఒక చేతకాని ప్రభుత్వంగా ప్రజలు పరిగణించడం ఎప్పుడో మొదలుపెట్టారు. ఇప్పుడు దాని పరిణామ సవనాలు మనం చూస్తూ ఉన్నాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ వెరీ మచ్.